ఏం చేయబోతున్నారు శారద గారు? వెజ్ రాగి నూడిల్స్ అండి. వెజ్ రాగి నూడిల్స్. సో మంచి హెల్దీగా చేస్తున్నారు అన్నమాట. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దాం. వెజ్ రాగి నూడిల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. వెజ్ రాగి నూడిల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన క్యాబేజ్ 1 కప్పు, రాగి పిండి 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, క్యాప్సికం 1, వెన్న 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఉల్లిపాయ 1, పసుపు చిటికెడు, బియ్యం పిండి 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 4, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే, స్టార్ట్ చేద్దామా అండి? ఓకే అండి. ముందుగా ఏం చేసుకోవాలి? ముందుగా రాగి పిండి 1 కప్పు, బియ్యం పిండి 2 స్పూన్లు టేబుల్ స్పూన్లు, 2 కలిపి వేడి నీళ్ళు పోసుకుంటూ కొంచెం మన చపాతీ పిండి లాగా చేసి జంతికల గుట్టంలో పెట్టి మన ఇడ్లీ ప్లేట్ మీద వేసి ఆవిరిపై ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. అలా ఉడికించింది ఇదన్నమాట. సో ఇలా ఉడుకుతాయా? ఏం లేదండి, ప్రాసెస్ ఏంటంటే రాగి పిండి బియ్యం పిండి 2 కూడా కలిపేసుకుని కొంచెం హాట్ వాటర్ అంటే చపాతీ పిండి లాగా కలిపేసుకుని జంతికల గొట్టంలో ఉంచుకుని ఇలా వేసుకోవాలన్నమాట. మనం జనరల్లీ జంతికలు వేసుకుంటాం కదా, సో అలా కొంచెం సన్నగా నూడిల్స్ లాగా వేసుకుని దీన్ని ఆవిరి మీద ఉడికించుకోవాలి. అంటే ఇడ్లీ ప్లేట్ మీద పెట్టేసుకుని ఆవిరి మీద ఉడికించుకుంటే మనకి ఇలా రాగి నూడిల్స్ రెడీ అవుతాయి అన్నమాట. దాంతో ఇప్పుడు నూడిల్స్ చేస్తున్నారు. ఓకే, స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. చేస్తామండి. కొంచెం బటర్ వేసుకోవాలండి, అందులోనే కొద్దిగా ఆయిల్, కొంచెం బటర్ కొంచెం ఆయిల్. తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండి, ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి. ఇది కొద్దిగా వేగిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగాలి. జనరల్లీ నూడిల్స్ అంటే అందరికీ చాలా ఫేవరెట్, రోజు పెట్టినా తింటారు. అంటే పెద్ద చిన్న అని కాదు, కానీ చాలా మందికి ఫేవరెట్. కానీ మైదా నూడిల్స్ ఇవన్నీ నాట్ సజెస్టబుల్ కాబట్టి హెల్త్కి ఇలా ట్రై చేయొచ్చండి. రాగితో బాగుంది. కొద్దిగా పసుపు అండి, తర్వాత క్యారెట్ అండి. క్యారెట్ అన్నీ కూడా మనం కాస్త నూడిల్స్ కాబట్టి పెద్ద పెద్దగా చాప్ చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం త్వరగా వేగాలంటే కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. కొంచెం ఉప్పు వేసుకుంటే ఈ క్యారెట్ అంతా కూడా కాస్త వేగుతుంది. మీరేం చేస్తూ ఉంటారు శారద గారు? నేను హౌస్ వైఫ్ అండి. సో మీ టైం పాస్ ఏంటి? టీవీ చూడడం, షాపింగ్ చేయడం. మరి వంటలు చేస్తుంటారా? వంటలు బాగానే చేస్తానండి. బాగా ఇంట్రెస్టా మీకు? చాలా ఇంట్రెస్ట్. ఫెస్టివల్స్కి ఇద్దరం కలిసి బాగా చేస్తాం. అవునా? క్యాప్సికమ్ కొద్దిగా క్యాప్సికమ్ అండి. కొంచెం వేగిన తర్వాత క్యాబేజీ వేసి. ఓకే, సో ఇప్పుడు కొంచెం క్యారెట్ క్యాప్సికమ్ ఇవన్నీ వేశారు కదా, కాస్త వేగాలి. ఆ తర్వాత క్యాబేజ్ వేసుకుంటారా? సో మీ పిల్లలు ఏం చేస్తుంటారు? బాబు ఇక్కడే అండి, స్టేట్స్లో ఉంటాడు. అమ్మా, మీ బాబు కూడా స్టేట్స్లోనే ఉంటాడా? ఓకే. కొంచెం వెజిటేబుల్స్ హాఫ్ బాయిల్డ్ ఉంటేనే నూడిల్స్ టేస్టీగా ఉంటాయి. అవును, మనం ఫుల్గా కుక్ చేసుకోం కదా ఎప్పుడూ కూడా నూడిల్స్లో. క్యాబేజీ వేస్తున్నానండి. సో ఎవరికి ఇష్టం మీ ఇంట్లో నూడిల్స్ బాగా? మా వారు చాలా ఇష్టంగా. మీ వారికి బాగా ఇష్టమా? ఏం చేస్తూ ఉంటారు మీ వారు? చెప్పండి. నూడిల్స్ అని కాదండి, హెల్దీ ఫుడ్. మీ వారు ఏం చేస్తుంటారండి? మా వారు సిపిఎంబి డైరెక్టర్ అండి, యూనివర్సిటీలో, ఉస్మానియా యూనివర్సిటీ. పేరు దశవంత్ రెడ్డి. ఓకే, సో స్టార్ట్ చేద్దాం. యా, ఇంకేమైనా వేయాలండి? ఏం లేదండి, ఇష్టం ఉంటే సాసెస్ వేసుకోవచ్చు అండి. కాకపోతే ఇంట్లో అసలు సాసెస్ వాడనండి. అవునా? మీరు బాగా హెల్త్ కాన్షియస్. అవునా? సాసెస్ కూడా వాడరా? కానీ మనకి నూడిల్స్ అంటే కొంచెం సాసెస్ ఉంటే బాగుంటుంది కదా. కావాలనుకుంటే వేసుకోవచ్చు. 1 నిమిషం మూత పెట్టి ఆఫ్ చేసి.
ఒక 2 minutes మనం ఆ నూడిల్స్ వేసాం కదా, వెజిటబుల్స్ అవన్నీ కూడా చక్కగా సెటిల్ అయిపోతే సర్వ్ చేసేసుకుందాం. ఓకే, చూద్దామా అండి? ఓకే అండి. కొద్దిగా కొత్తిమీర వేసి ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసేద్దామా? వెజ్ రాగి నూడిల్స్ రెడీ అండి. టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా. వెజ్ రాగి నూడిల్స్ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ నూడిల్స్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. వెజ్ రాగి నూడిల్స్ తయారు చేసుకునే విధానం. ముందుగా రాగి పిండి, బియ్యం పిండి, తగినన్ని వేడి నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జంతికల గొట్టంలోకి తీసుకుని నూడిల్స్ లా ఒత్తుకుని ఆవిరిపై ఉడకనివ్వాలి. ఒక పాన్ లో వెన్న, నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, పసుపు, క్యారెట్ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో క్యాప్సికం ముక్కలు, తరిగిన క్యాబేజ్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న రాగి నూడిల్స్ వేసి వేగనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే వెజ్ రాగి నూడిల్స్ రెడీ.